సమ్మర్ అనగానే తియ్యటి మామిడి పండు తినాలనిపిస్తూ ఉంటుంది కదా! చూడ్డానికి యెల్లోగా, ఆకర్షణీయంగా అనిపిస్తూ ఉంటాయి. జ్యూసీగా ఉంటుంది. మరి ఇంట్లో అందరూ తింటూ ఉంటారు. డయాబెటిక్ పేషెంట్స్ మ్యాంగోస్ తీసుకోవచ్చా? ఎన్ని మ్యాంగోస్ తినొచ్చు? మ్యాంగో తింటే షుగర్ లెవెల్స్‌కి ఏమవుతుంది? ఏ టైంలో తింటే మంచిది? మ్యాంగోస్ తినడం వల్ల ఉపయోగము మనం ఈ వీడియోలో చూద్దాము. మ్యాంగో అంటే మన నేషనల్ ఫ్రూట్ అండి. కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అంటారు. మ్యాంగోస్ తిన్నప్పుడు షుగర్ లెవెల్స్‌లో మార్పులు జరుగుతాయి కదా! అంతెందుకు మనం ఏది తిన్నా కూడా షుగర్ లెవెల్స్ మారుతూ ఉంటాయి. మనం తినే ఆహారం మీదనే చాలా వరకు కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఆధారపడి ఉంటుంది. కొన్ని ఆహార పదార్థాలు స్పీడ్‌గా షుగర్ లెవెల్స్ పెంచుతాయండి. వాటిని మనం హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాము. కొన్ని ఆహార పదార్థాలు స్లోగా పెంచుతాయి షుగర్ లెవెల్స్‌ని. వాటిని లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాము. ఈ రెండిటి మధ్యలో స్పీడ్‌ని బట్టి మనం మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాము. ఎవరికైతే వాళ్ళ హ్యాబిట్స్‌లో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తినే అలవాటు ఉంటుందో వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుందండి. జబ్బు త్వరగా ముదిరిపోతుంది. డయాబెటిక్ కాంప్లికేషన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఎవరికైతే రెగ్యులర్‌గా వాళ్ళ డైలీ లివింగ్‌లో మీడియం టు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ ఐటెమ్స్ తినే అలవాటు ఉంటుందో వాళ్ళ హెల్త్ చాలా బాగుంటుంది. వాళ్ళకి డయాబెటిస్ కాంప్లికేషన్స్ ఏమీ రావు. ఇప్పుడు మనం మ్యాంగోకొస్తే మ్యాంగో అనేది ఒక మోడరేట్ అంటే మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. అంటే త్వరగా షుగర్ లెవెల్స్‌ని పెంచదు. ఇది గుడ్ న్యూసే కదా! కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ ఒకటే చూసుకోకూడదు మీరు. గ్లైసెమిక్ లోడ్ అంటాము. అంటే ఒక ఆహార పదార్థంలో ఎంత గ్రామ్స్ అంటే ఎన్ని గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అనే దాన్ని గ్లైసెమిక్ లోడ్‌గా పిలుస్తూ ఉంటాము. ఇప్పుడు మీరు పుచ్చకాయ లాంటివి తీసుకోండి, వాటర్ మెలన్ అందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ గ్లైసెమిక్ లోడ్ తక్కువ ఉంటుంది. అంటే మీరు ఒక బిగ్ పీస్ వాటర్ మెలన్ తీసుకుంటే దాంట్లో 80-90% వరకు వాటరే ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద పీస్ తిన్నా షుగర్ లెవెల్స్ పెద్దగా పెరగవు. గ్లైసెమిక్ లోడ్ చూసుకుంటే మనం మ్యాంగోలో 100 గ్రాముల మ్యాంగోకి 15 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ లెక్కలని మాకు ఎలాగ అర్థమవుతాయి? మేము ఒక వెయింగ్ మెషిన్ పెట్టుకొని రోజు చూడం కదా డాక్టర్ అంటారు కదా! సరే, ఒక మామిడి పండు తీసుకోండి. చిన్న రసమే కదా! అది తింటే ఏమవుతుంది అంటారు. సరే, ఒక చిన్న మామిడి రసంలో చిన్నది చూసుకోండి. అది కనీసం మీకు 100 గ్రాములన్నా ఉంటుంది కదా! అందులో 15 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే ఒక చిన్న మామిడి పండులో 3-4 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ మనం డైరెక్ట్‌గా తిన్నట్టు. మామిడి పండు తిన్నప్పుడు డైరెక్ట్‌గా షుగర్ ఏం తినం కదా! కానీ ఈ ఫ్రూట్‌లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఉంటుంది కాబట్టి కొంతవరకు తీసుకోవచ్చు. 100 గ్రామ్స్ అంటే ఒక పెద్ద మామిడి పండు తీసుకున్నారనుకోండి. అందులో ఒక స్లైస్ యావరేజ్‌గా అది 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. 300 గ్రామ్స్‌లో మనకి 50 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ తిన్నా మీరొకటి గుర్తుపెట్టుకోవాలి, షుగర్ లెవెల్ పెరిగిపోతుంది. 15 గ్రామ్స్ వరకు మనం కార్బోహైడ్రేట్స్ తింటే 50 మిల్లీగ్రాముల వరకు మీ షుగర్ పెరుగుతుంది. ఉదాహరణకు ఇప్పుడు మీ బ్లడ్ షుగర్ 150 ఉందనుకోండి. మీరు 100 గ్రాములు మామిడి పండు అంటే ఒక చిన్న రసం తిన్నారు. అప్పుడు మీ బ్లడ్ షుగర్ 200 అవుతుంది. చిన్నదే కదా! ఇంకొకటి తిందామని 2 రసాలు తింటే ఏమవుతుంది? 250 వరకు షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంది. ఆకలేస్తుంది, అన్నం కూడా తినలేదు, సీజన్ మామిడికాయలు పాడైపోతున్నాయి, ఇంకోటి తిందాము అంటే అప్పుడు మీ షుగర్ లెవెల్ ఎంత అవుతుంది? 300 వరకు పెరిగిపోతుంది. దాన్ని బట్టి మనం మందులు ఎక్కువ వాడుకోవాలి. షుగర్ జబ్బు ముదిరిపోతుంది కదా! నాకు ఒక పేషెంట్ ఉన్నారండి. ఆవిడ చెప్తారు, ప్రతి సీజన్‌లో మాకు తోటలు ఉన్నాయండి. చాలా మామిడి పళ్ళు వస్తాయి. అవన్నీ వేస్ట్ అయిపోతాయి. మామిడి పండ్లు చిన్నప్పటి నుంచి నాకు తినే అలవాటు ఉంది అంటారు. అలా అయితే మీరు మామిడి పండుని ఖచ్చితంగా లిమిట్‌లో తీసుకోవాలి. మామిడి పండు ఎవరు తినొచ్చు అంటే లెక్క ప్రకారం షుగర్ మంచి కంట్రోల్‌లో ఉన్న వాళ్ళు తినొచ్చు. అంటే హెచ్‌బీఏవన్సీ 8 లోపు ఉండాలి. ఎవరి హెచ్‌బీఏవన్సీ 8 దాటిపోతే అది బ్యాడ్ కంట్రోల్ కదా! అంటే 3 నెలల యావరేజ్ షుగర్. 8 దాటిపోతే మ్యాంగో తినకుండా ఉంటేనే మంచిది. మరి మ్యాంగో ఏ టైంలో తినాలి? ఉదయం నిద్రలేవగానే తినొచ్చు, లేకపోతే పడుకునే ముందు తినొచ్చా? మధ్యలో అన్నం తినగానే పెరుగన్నంలో తినే అలవాటు చాలా మందికి ఉంటుంది కదా! మ్యాంగో మీరు అన్నం తినగానే తింటే చాలా డేంజర్ అండి. ఎందుకంటే మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దానిపైన మ్యాంగో యాడ్ అయిపోతుంది. సో, ఈ 2 కలిపి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. కాబట్టి మ్యాంగో ఎప్పుడూ కూడా మిడ్ మీల్ స్నాక్‌గా తీసుకోవాలి. అంటే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి, మధ్యాహ్నం లంచ్‌కి మధ్యలో 11:00 అప్పుడు తీసుకోవచ్చు.
లంచ్కి మరియు డిన్నర్కి మధ్యలో ఈవినింగ్ 5 o'clock స్నాక్గా తీసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. మ్యాంగోస్ తినేటప్పుడు మ్యాంగో అనేది ఒట్టి మ్యాంగో తినకుండా ప్రోటీన్ కానీ లేకపోతే నట్స్ ఫైబర్తో కలిపి తీసుకుంటే షుగర్ త్వరగా పెరగదు. అంటే ఒక కప్పు పెరుగులో మామిడి పండు తీసుకోండి, అప్పుడు షుగర్ లెవెల్స్ త్వరగా పెరగవు. ఎందుకంటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కొంతవరకు తగ్గుతుంది కాబట్టి. డయాబెటిక్ పేషెంట్స్ మ్యాంగోస్ తీసుకోవచ్చు, లిమిటెడ్గా తింటే మంచిది. మామిడి పండు, బంగినిపల్లి మామిడి పండు తీసుకోండి, మీడియం సైజ్. ఒక సైడ్ కట్ చేయండి, మీకు 3 పీసులు వస్తాయి కదా, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 3 fingers 1 2 3. మీ 3 fingers హైట్ విడ్త్ డెప్త్ మొత్తం మీ ఫింగర్ అంతే ఉండాలి మామిడికాయ పీస్. అలా 3 పీసెస్ తింటే షుగర్ లెవెల్స్ పెరగవు. ఇంకా తినాలనిపిస్తే ఇంకొక పీస్ తినండి, అంతే. 4 పీసెస్ మ్యాక్సిమం. ఇంతకన్నా ఒక రోజులో మామిడి పండు తినకుండా ఉంటేనే మంచిది. మ్యాంగో తీసుకున్నప్పుడు మ్యాంగోతో పాటు పెరుగు నట్స్ కలిపి తింటే కొంతమందికి మంచిది. మ్యాంగోలో విటమిన్ సి అధికంగా ఉంటుందండి, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, కంటి ఆరోగ్యానికి మంచిది. విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. మనకి చిగుళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు మంచిది. కొంత ఫైబర్ ఉంటుంది, మ్యాంగోలో వాటర్ కంటెంట్ ఉంటుంది. మ్యాంగిఫెరిన్ అనే పాలిఫినాల్ ఉండడం వలన ఇది యాంటీ ఆక్సిడెంట్. కొంతమందిలో లిపిడ్ మెటబాలిజం మీద పాజిటివ్ రిజల్ట్ చూపిస్తుంది. అంటే ఫ్యాట్ అనేది మన శరీరంలో పేరుకుపోకుండా సహాయపడుతుంది మరియు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. అంటే మన శరీరంలో ఇన్సులిన్ పనితనం మెరుగ్గా చేస్తుంది అనమాట. కానీ ఇది రీసెర్చ్ ఫేజ్లోనే ఉంది కాబట్టి మ్యాంగోని లిమిటెడ్గా తినండి. కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, మరి పచ్చి మామిడికాయ తినచ్చా? ఖచ్చితంగా తినొచ్చు, ఎందుకంటే అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఫ్రూట్ ఫ్రక్టోజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చి మామిడి పండు తీసుకోవచ్చు. ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది కదా, మేము ఎక్కువ తింటాము. కొంతమంది పేషెంట్స్ చెప్తుంటారు, మేము నైట్ ఏం తినమండి, ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ తింటాము. ఇది చాలా డేంజరస్, ఎందుకంటే ఫ్రూట్లో ఉండేది ఫ్రక్టోజ్ షుగర్. ఈ ఫ్రక్టోజ్ ఇన్సులిన్ని బైపాస్ చేసి ట్రైగ్లిజరైడ్స్గా మన రక్తంలో కన్వర్ట్ అవుతుంది. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి లివర్లో పేరుకుపోవడం వల్ల ఫ్యాటీ లివర్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఫ్రూట్ని ఎప్పుడు కూడా లిమిటెడ్గానే తీసుకోవాలి. జ్యూస్ ఫామ్లో అస్సలు తీసుకోవద్దు. హోల్ పండు తినాలంటే అందులో మీకు ఫైబర్ కూడా దొరుకుతుంది కాబట్టి కొంతవరకు డేంజర్ తగ్గుతుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ అందరూ షుగర్ని మంచి కంట్రోల్లో పెట్టుకోండి, రోజు వాకింగ్ చేయండి. మీరు మ్యాంగోస్ తినాలనుకున్నప్పుడు సమ్మర్ సీజన్లో రైస్ కొంచెం తక్కువ తినండి, వాకింగ్ ఎక్కువగా చేయండి, మెడికేషన్స్ రెగ్యులర్గా వాడి షుగర్ చెక్ చేసుకుని లిమిటెడ్గా మ్యాంగోస్ తిని సమ్మర్ ఎంజాయ్